పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి వందనాలు తండ్రి. ఎన్నో విషయాలను తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. లాస్ట్ టైం మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కయ్యేను హేబేలు గురించి నేర్చుకుంటూ వాళ్ళ జీవితాల్లోంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటో కూడా చూసాం. సో ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు దేవుడు కొద్ది కాలమే అంటే అవ్వాదముని సృజించాడు. అవ్వాదముకి కయ్యేను హేబేలు పుట్టారు. కయ్యేనేమో హేబేల్ని చంపేశాడు. హేబేలుకు బదులుగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు నుండి సంతానం ఇలా ఉత్పత్తి అవుతుంది. కయ్యేను నుంచి అటుపక్క సంతానం ఉత్పత్తి అవుతుంది. ఇలా సంతానాలు ఉత్పత్తి అవుతూ ఈ తక్కువ టైంలోనే, ఈ తక్కువ స్పాన్ ఆఫ్ ఇయర్స్లోనే సమాజం అంతా కూడా చాలా దారుణంగా పాడైపోద్దండి. ఎంత దారుణంగా పాడైపోద్దంటే చాలా దారుణం అనమాట. కొద్ది కాలంలోనే అంటే దేవుడు ఏదైతే తన పిల్లల పట్ల సంకల్పం కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని మొత్తాన్ని వేస్ట్గా మార్చేసే అంతగా మారిపోయారండి జనాలు. అందుకే దేవుడు అసలు తన సంకల్పం ఏంటో చెప్తాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క సంకల్పం ఏంటో చెప్తాడు చూడండి. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది దేవుని యొక్క సంకల్పం అండి. ఈ భూమి మీద మనుషుల్ని చేసిన తర్వాత మనుషుల నుంచి దేవుడు కోరుకున్నది ఏంటంటే ఇది. మనిషి భూమి మీదకి వెళ్ళాలి, భూమి మీద మంచిగా బ్రతకాలి, పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికి నాకు కీర్తిని తీసుకురావాలని చెప్పి దేవుడు కోరుకున్నాడండి. దేవుడు ఆ కోరికతోనే ఆదాముని హవ్వని చేశాడు. వాళ్ళిద్దరూ దేవుని మాటని మీరి పాపం చేశారు, దేవుని ఎంతో బాధ పెట్టారు. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారు, మంచిగా బ్రతికారు. తర్వాత తన గర్భాన్ని వచ్చినటువంటి కయ్యను మళ్ళీ హత్య చేసి ఒక హంతకుడిగా నిలిచిపోయాడు. ఆ తర్వాత షేతునిచ్చాడు. అలా సంతానం వ్యాప్తి చెందుతుంది. సంతానం వ్యాప్తి చెందుతూ వాళ్ళు కూడా పాడైపోవడం మొదలుపెట్టారండి. ఎంత దారుణంగా పాడైపోతారంటే అండి నిజంగా చాలా షాకింగ్ అనమాట. చూడండి, దేవుడే చెప్తాడు ఎంత దారుణంగా వాళ్ళు పాడైపోయారని. దేవుడే చెప్తాడు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం అండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏంటంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భూమి మీద గొప్పది అని మనం వీటిని అంటాం. కోహినూరు వజ్రం అని ఒకటి ఉంటుందండి. కోహినూరు వజ్రం అది ఎక్కడ దొరకదంట. ఈ భూమి మీద వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే కోహినూరు వజ్రం అని కొంతమంది అంటారు. అలాగే కొంతమంది ఏమంటారు, భూమి మీద ఏదైనా వాల్యుబుల్ థింగ్ ఉందంటే బంగారం అంటారు, అలాగే డబ్బు అంటారు. అంటే భూమి మీద వాల్యుబుల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఈఫిల్ టవర్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏమంటాం, భూమి మీద గొప్పవి అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. అంటే ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి భూమి మీద ఏది గొప్పగా కనబడుతుంది అని అడిగితే ఏం గొప్పగా కనబడుతుందో తెలుసా? నరుల యొక్క చెడుతనమే భూమి మీద గొప్పగా మారిపోయిందంట. అంటే అంత దారుణంగా మనుషులు తయారైపోయారా బ్రదర్ అంటే ఎస్, తయారైపోయారు. దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టి దేవునికి దూరమైపోయారండి. అతి తక్కువ కాలంలోనే దేవుడికి దూరం అయిపోయి ఆదిలోనే దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు ప్రియులారా. ఇప్పుడు మనం ఏదైతే సొసైటీని చూస్తున్నామో దానికంటే 100 రెట్లు ఎక్కువగా అక్కడ చెడిపోయి ఉన్నారండి. అలా చెడిపోయి ఉన్నటువంటి సొసైటీని చూసి, అలా చెడిపోయినటువంటి తన ప్రజల్ని చూసి దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? నిజమే కదండి. ఎన్నో ఆశలు పెట్టుకుని భూమి మీదకి పంపించాడండి దేవుడు. నా కొరకు బ్రతుకుతారు, పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతుకుతారు, బ్రతికి నాకు కీర్తిని తీసుకొస్తారని ఆశతో భూమి మీదకి పంపిస్తే దేవుని యొక్క ఆశను మరిచి, దేవుని యొక్క ఆశయాన్ని మరిచి, దేవుని యొక్క ఆలోచన విడిచి
పాపానికి బానిసలైపోయారు. బానిసలైపోతున్న తన ప్రజలను చూసి దేవుడు ఎంత ఫీల్ అయ్యాడు చూడండి. కిందని చెప్తాడు 6వ వచనము, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏంటంట? తాను చేసినటువంటి నరుల్ని చూసి హృదయంలో నొచ్చుకున్నాడంటండి దేవుడు. ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. అంటే హృదయంలో నొచ్చుకోవడం అంటే అది సింపుల్ వర్డ్ కాదు. మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారండి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తన కుమారుని ఎంతో ప్రేమతో పెంచుకున్నారండి. ఒక కొడుకుని లేక ఒక కొడుకు పుట్టాడు తల్లిదండ్రులకి. ఆ కొడుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారండి. పెంచుకున్నారు. వాడికి ఏది కావాలంటే అది ఇచ్చారు. వాడికి ఏది కావాలంటే అది కొని పెడుతున్నారు. వాడికి ఏది కావాలంటే అది చేస్తున్నారు. వాడు పెద్దది ఒక మంచి స్థితికి వస్తాడని ఆలోచన కలిగి ఉన్నారండి. కానీ వాళ్ళ కళ్ళ ముందే పెరుగుతూ వాడు ఒక రేపిస్ట్ అయిపోయి ఒక అమ్మాయిని రేప్ చేస్తూ తల్లిదండ్రులు కంటపడ్డారనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆలోచించండి. అదేవిధంగా తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నారు కదా, ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులనే గుండెల మీద తన్నాడు అనుకోండి కొడుకు, ఎంత బాధగా ఉంటుంది. నేను ఆల్రెడీ బీబీఎల్స్లో వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధేస్తుందండి. నిజంగా పెంచినటువంటి తల్లిదండ్రులనే గుండెల మీద తన్నితే అప్పుడు తల్లిదండ్రులకు ఒక బాధ వస్తుంది చూసారా, దాన్నే ఏమంటారంటే హృదయంలో నొచ్చుకోవడం అంటారండి. దాన్ని హృదయంలో నొచ్చుకోవడం అంటే. ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడంట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంటండి. తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి తన పిల్లల్ని చూసి. మొట్టమొదటి నుంచి దేవునికి అసలు సుఖం లేదండి, దేవునికి అసలు ఆనందం లేదండి. మొట్టమొదటి మనిషిని చేసిన దగ్గర నుంచి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన ఒక్క వ్యక్తి లేడండి. ఒక్క వ్యక్తి అయినా ఉన్నాడంటే ఆ వ్యక్తిని కూడా కయ్యని చంపేశాడండి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా అండి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ భూమిని చూసిన దేవుడు ఈ భూమిని అంతం చేసేయాలనుకుంటాడండి. భూమిని నాశనం చేసేయాలనుకుంటాడండి. అలా భూమిని నాశనం చేసేయాలనుకున్నప్పుడు, భూమి మొత్తాన్ని అంతం చేసేయాలనుకున్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి మంచిగా బ్రతుకుతాడండి. ఒకే ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతాడండి. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, నోవాహు గారండి. ఒకసారి చూడండి మీ బైబిల్లో నోవాహు గారు చూడండి 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరంట? నోవాహు. ఈ అవ్వాదాము నుంచి వచ్చినటువంటి వారిల్లోనే ఒక వ్యక్తి ఎవరంటే నోవాహు అండి. ఆ పాడైపోతున్నటువంటి సమాజంలో మంచిగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. దేవుడు చూశాడు, ఏంట్రా ఈ లోకం ఎలా అయిపోయింది, ఎంత చెడుగా మారిపోయిందంట్రా, ఎంత దారుణంగా ఉన్నారేట్రా మనుషులు, ఈ దారుణంగా ఉన్నటువంటి మనుషుల్లో ఒక్కడైనా మంచివాడు లేడా అని చెప్పి దేవుడు వెతికినప్పుడు దొరికిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయనే నోవాహు గారండి. ఎంత బాగా మాట్లాడితే చూడండి నోవాహు గురించి దేవుడు. 9వ వచనము, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఏంటంటే ఫస్ట్ నీతిపరుడు. అసలు మీరు ఆలోచించండి, మంచిగా బ్రతికేటువంటి సొసైటీలో మంచి పని చేసి నీతిమంతుడు అవ్వడం ఒక ఎత్తు, చెడ్డగా బ్రతికేటువంటి సొసైటీలో నీతిపరుడు అవ్వడం చాలా కష్టం. మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీతిపరుడు అంటే అర్థం ఏంటి? మంచి పనులు చేసేవాడని, మంచిగా బ్రతికేవాడని. ఇప్పుడు మంచి వాళ్ళ మధ్య మంచిగా బ్రతకడం కష్టమా, చెడ్డ వాళ్ళ మధ్య మంచిగా బ్రతకడం కష్టమా? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి వాళ్ళ మధ్య మంచిగా బ్రతకడం చాలా ఈజీ, కానీ చెడ్డ వాళ్ళ మధ్య మంచిగా బ్రతకాలంటే చాలా కష్టమండి. ఇప్పుడు నోవాహు గారి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈయన ఒక మంచి పని చేశాడు అనుకోండి, కృతజ్ఞతలు తెలిపేవారు కూడా ఎవరు లేరు. మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎవరికైనా చిన్న హెల్ప్ చేసామనుకోండి, హెల్ప్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు మనకి? చాలా థ్యాంక్స్ అండి, నాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంకొకరికి సహాయం చేయాలనిపిస్తుంది, అవునా కదా? కానీ ఈ నోవాహు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మనుషులు ఎలా ఉన్నారు? నోవాహు గారే వెళ్ళి ఒక ఫుడ్ ఇచ్చారనుకోండి, ఆహారం పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా ఇతనికి రిటర్న్లో థ్యాంక్స్ చెప్పకపోగా ఇతను అవమానపరిచేటువంటి వ్యక్తులు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకోసారి హెల్ప్ చేయాలనిపిస్తుందా? చెయ్యాలనిపించదు. కానీ అలాంటి సమయంలో కూడా నీతిని విడిచిపెట్టకుండా బ్రతికిన వ్యక్తి ఎవరంటే నోవాహు గారు. అంటే అవతల వాళ్ళు నా కృతజ్ఞతలు తెలపకపోయి నన్ను అవమానపరిచినా నిందించినా కూడా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాడు అన్నమాట ఈ లెక్క. వాళ్ళు ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తూ వాళ్ళకి ఎన్నో మంచి కార్యాలు చేశాడు కాబట్టే దేవుడు ఇక్కడ రాయించాడు. ఏమని రాయించాడు? నోవాహు నీతిపరుడు. నీతిపరుడు అంటండి. అంతేకాదంటే చూడండి, తన తరములో నిందారహితుడై ఉన్నాడంట. తన తరం మొత్తంలో చూస్తే ఎక్కడ కూడా ఒక్క నింద కూడా లేదంటండి.
ఈరోజు మనం ఆలోచించండి, ఈ వ్యక్తి అండి అందరినీ మోసం చేస్తాడండి అంటే ఒక నింద, ఈ వ్యక్తి అండి అబద్ధాలు ఆడతాడండి ఒక నింద. అలాంటి నింద ఒక్కడు కూడా లేదంట. నిందారహితుడంట నోవాహు. అంటే తన మీద నిందించిన వాడు, తనని నింద చూపించిన వాడు ఒక్కడు లేడండి. చూడండి, యేసుక్రీస్తు తన బ్రతికినటువంటి జీవిత కాలంలో ఒక మాట అంటాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి. అంటే యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు కాకపోయినప్పటికీ యేసుక్రీస్తుతో పోల్చుకోవచ్చు కదా. ఇక్కడ కూడా ఏ నింద లేదు నోవాహుకి. ఏ నింద లేనటువంటి వ్యక్తిగా బ్రతకడం అంటే చాలా కష్టమండి బాబు. ఏదో ఒక నిందిస్తారు మనుషులు. ఎంత మంచి చేసినా నిందించేవారు ఎవరో మనుషులు. మనం ఎంత మంచి చేయని మనకి ఏదో ఒక నింద రాక తప్పదు. అలాంటిది ఇలాంటి సొసైటీలో, బ్యాడ్ సొసైటీలో కూడా నిందారహితుడై ఉన్నాడంటే ఎంత గొప్పగా బ్రతుకుంటాడు నోవాహు. చాలా మంచిగా బ్రతికాడండి. అంతేకాదు, ఇంకో మాట చెప్తే చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడంట. దేవునితో నడవడం అంటే చేపట్టుకుని నడవడం కాదండి. దేవునితో నడవడం అంటే దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించడం. మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం మంచిగా బ్రతుకుతున్నాం అంటే మనకంటూ ఒక బేస్ ఉందండి. మనకు బైబిల్ ఉంది, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడు కాబట్టి మనం అన్నీ చదువుకుంటున్నాం, మనం ఫీల్ అవుతున్నాం. కానీ నోవాహు గారికి ఏముందండి? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? ఏమీ లేవు. మోషే ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. అలాంటి సమయాల్లో కూడా దేవుని యందు భక్తిగా ఉన్నాడంటే అది ఎలా సాధ్యం? మీరు ఆలోచించండి ఒకసారి. అంటే తన మనసులో దేవుణ్ణి ఎంత నింపుకొని ఉంటాడండి? చాలా నింపుకొని ఉంటాడండి. తన మనస్సు మొత్తంలోని కూడా దేవుణ్ణి నింపుకొని ఉంటాడు. దేవుని కోసమే బ్రతుకుంటాడు. అయ్యో, ఈ లోకం అంతా చెడ్డగా బ్రతుకుతుంది, ఒకనొకప్పుడు నా పూర్వీకులు నాకు చెప్పారు, నా తల్లిదండ్రులు అయినటువంటి అవ్వ ఆదాము నాకు చెప్పారు, దేవుడు మంచివాడు, ఆయన మనల్ని క్షమించి ఇదిగో ఏదైనా తోటలోంచి తరిమేసిన మనల్ని ఈరోజు పోషిస్తున్నాడని చెప్పి నాకు చెప్పారు. నా దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు, నా దేవుణ్ణి నేను మనస్సులో పెట్టుకోవాలని చెప్పి దేవుణ్ణి మనస్సులో పెట్టుకొని బ్రతికిన వ్యక్తులు కనిపించట్లేదు నోవాహు. ఎస్, అంత మంచి వ్యక్తి అండి. ఆ లోకం మొత్తంలోని కూడా నిజంగా ఆలోచించిన అంత చెడ్డ లోకంలో కూడా మంచిగా బ్రతికిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే నోవాహు కనబడుతున్నాడు. ఈ నోవాహుని చూసి దేవుడు ఇంప్రెస్ అయ్యాడండి. దేవుడు చాలా ఆనందపడ్డాడండి. ఆనందపడి, నాయనా ఈ లోకం అంతటిని నేను నాశనం చేసేయాలనుకుంటున్నాను రా, కానీ నిన్ను నేను బ్రతికించుకుంటాను. ఎందుకో తెలుసా? నువ్వు మంచిగా బ్రతికావు కాబట్టి నేను నిన్ను కాపాడుకుంటానని చెప్పి దేవుడు ఒక మాట చెప్తాడు. చూడండి 13వ వచనం. దేవుడు నోవాహుతో ఇలా మాట్లాడుతున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. సిసారకపు మానుతో నీ కొరకు వాడని చేసుకొనుము. ఎవరి కొరకంట? నీ కొరకు. నాయన, ఈ భూమి అంతా కూడా పాడైపోయిందిరా, ఈ భూమి అంతా నాశనం అయిపోయిందిరా, ప్రతి ఒక్కరూ నన్ను మరిచిపోయారా, నన్ను మరిచిపోయి చెడ్డగా బ్రతుకుతున్నారా, నన్ను విడిచిపెట్టేశారా, నాకు దూరం అయిపోయారా. ఇలాంటి కాలంలో నువ్వు ఒక్కడవే మంచిగా బ్రతుకుతున్నావు. అందుకే నిన్ను నేను కాపాడాలనుకుంటున్నాను. ఈ భూమి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ఈ భూమి మొత్తాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నాను, కానీ నిన్ను నేను కాపాడుకుంటాను. కాబట్టి నువ్వేం చేయాలంటే చితిసారకపు మ్రానుతో ఒక వాడని చేసుకో, నీ కోసం చేసుకో అని చెప్పి దేవుడు అంటున్నాడండి. వండర్ఫుల్ కదండి. నిజంగా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? నిజంగా ఈ పాడైపోయినటువంటి లోకంలో మనం మంచిగా బ్రతికితే, ఈ పాడైపోయినటువంటి సొసైటీలో నువ్వు నీతిగా బ్రతికితే, ఎలా లోకంలో ప్రజలు ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు కాపాడుకుంటాడు. ఇంకా అర్థమవుతుందా? దేవుడు ఒక ప్రళయాన్ని ఈ భూమి మీదకి రప్పించాలనుకున్నప్పుడు, దేవుడు ఒక చెడు కార్యాన్ని, లేదంటే దేవుడు ఈ భూమిని అంతం చేయాలనుకున్నప్పుడు నువ్వు మంచిగా బ్రతికితే నిన్ను కాపాడుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైం వచ్చిందండి. కరోనాలో దేవుడు అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి నాశనం చేయాలనుకున్న కాలంలో కూడా మనల్ని ప్రాణం ఇచ్చి బ్రతికించాడంటే మీరు ఆలోచించండి. ఎక్కడో దేవుని కోసం ఒక చిన్న మంచి పని మనం చేసి ఉంటాం. మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే ఈ భూమి మొత్తాన్ని దేవుడు నాశనం చేసేయాలనుకున్నా కానీ నువ్వు దేవుని కోసం బ్రతికే వ్యక్తివైతే, నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తివైతే, నువ్వు దేవుని కోసం ప్రాణం పెట్టే అంత మంచి వ్యక్తివైతే నిన్ను ఖచ్చితంగా దేవుడు కాపాడుకుంటాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికే అయితే ఎలాంటి లోకం మొత్తాన్ని పాడు చేసిన నిన్ను రక్షించుకుంటాడనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది నోవాహుని బట్టి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇక్కడి నుంచి అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది నోవాహుది. ఇప్పుడు దేవుడు ఏం చేయమన్నాడు? నోవాహుని వాడ చేయమన్నాడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నోవాహు నువ్వు వాడ చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పగానే నోవాహు మదిలో ఎన్ని ఆలోచనలు మెదులుంటాయి. మీరే నోవాహు పొజిషన్లో ఉన్నారనుకోండి, మీరు ఏమడుగుతారు దేవుణ్ణి? నాయన, అసలు వాడెందుకు తండ్రి? ఆ వాడు నేనెందుకు చెయ్యాలి తండ్రి? ఆ వాడిని మళ్ళీ చితిసారకం నానుతో ఎందుకు తండ్రి? అవి బాబు జనాలందరినీ అసలు చంపేయడం ఎందుకు తండ్రి? ఇన్ని క్వశ్చన్లు మనం దేవుని అడుగుతాం, అవునా కదా? కానీ నోవాహు ఎక్కడైనా సరే దేవుడిని అడిగినట్టుగా ఉందా? ఒక్కటి లేదండి. దేవుడిని ఎక్కడా కూడా నోవాహు రిటర్న్గా ఒక్క క్వశ్చన్ అడిగినట్టు కూడా లేదు. దేవుడు వచ్చాడు, నాయన నీ లోకాన్ని మొత్తాన్ని నేను అంతం చేసేయాలనుకుంటున్నాను, నువ్వు నీ కొరకు ఒక వాడని చేసుకో అని చెప్పాడు. అంతే. చెప్పాడా? చెప్పింది చేసినట్టు చేసేస్తాడండి. చెప్పినట్టు చేసేస్తాడండి. అంటే మారుమాట ఉండదా? ఎస్, ఉండదు.
ఎందుకు ప్రభువా, ఎందుకు నువ్వు అసలు ఈ మనుషులందరినీ చంపేయాలనుకుంటున్నావు? లేదంటే అసలు ఆ వాడిని ఎందుకు చేసుకోవాలి? నేను వాడిని ఎందుకు చేసుకోవాలి? అసలు అంత శ్రమ నాకు ఎందుకు? నువ్వు కాపాడాలనుకుంటున్నావు కదా నన్ను, ఏదో ఒకలా నువ్వే కాపాడేచ్చు కదా, నువ్వే నన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టచ్చు కదా. లేదంటే ఆ వాడ ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఏదో ఒక జలప్రలయం రప్పించాలనుకుంటున్నావు కదా, ఆ జలప్రలయాన్ని రప్పించకుండా ఏదో అగ్నిగంధకాలను రప్పించేసి చంపేచ్చు కదా, నాకెందుకు అంత శ్రమ పెట్టడం అని అడగచ్చు కదా. ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ అడగలేదండి. మీరు ఏ భక్తున్నైనా తీసుకోండి, బైబిల్లో ప్రతి ఒక్క భక్తుడిని మీరు ఆలోచించండి. ఏ భక్తుడు కూడా కానీ దేవుడిని ఒక క్వశ్చన్ అడిగినట్టుగా ఉండదండి. దేవుడు చెప్పాడా చేసాడు, ఇంకా దేవుడు ఏది చెబితే అది చేసేస్తారండి భక్తులు. నిజంగా అసలు ఒక్క ప్రశ్న కూడా అడగరు. అబ్రహాంని వస్తాడు, అబ్రహాంని పిలుస్తాడు, అబ్రహాం వెళ్ళంటాడు, వెళ్ళిపోతాడండి అబ్రహాం. ఇంకా మారుమాట ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, నో క్వశ్చన్స్. దేవుడు వెళ్ళిపోమన్నాడా వెళ్ళిపోవడమే. దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి వాడ చేయమన్నాడా చేసేస్తాడండి. ఇంకా అలాగ వాడ చేయడానికి కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా ఒక ప్రశ్న అడిగేటువంటి విధంగా కనిపించట్లేదు. అంటే దేవుణ్ణి గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తికి ఎవరు కనబడుతుంది మనకి? నోవాహు కనబడుతున్నాడు. తన జీవితంలో ఎక్కడి నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు నోవాహు వాడ చేస్తున్నాడు. వాడ చేసేటప్పుడు ఎన్ని కష్టాలను ఫేస్ చేసి ఉంటాడు మీరు ఆలోచించండి. నోవాహు వాడ కడుతున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలు వచ్చి ఎంతగా నోవాహుని ఎగతాళి చేసి ఉంటారు. నోవాహు ఏం చేస్తున్నావయ్యా నువ్వు? వాడ కడుతున్నానండి. వాడంటే ఏంటో తెలియదు కదా అప్పట్లో ఉన్నటువంటి జనాలకి. నోవాహుకు కూడా తెలియదు వాడంటే ఏంటో. కానీ దేవుడు చెప్పాడు చెయ్యాలి, దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, నోవాహు చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలు వచ్చి అడుగుతారు, ఎందుకయ్యా నువ్వు వాడని చేస్తున్నావు అంటే, ఈ భూమి అంతటిని కూడా దేవుడు నాశనం చేసేస్తున్నాడు, భూమి మీద పాపం బాగా పెరిగిపోయింది ప్రియులారా, మీరు అందరూ మారండి, దేవుడు ఈ భూమి అంతటిని అంతం చేసేస్తున్నారంటే జనాలు చూసి ఎంత నవ్వుకొని ఉంటారు. ఏంటి భూమిని అంతం చేసేస్తున్నారా? నీకెలా తెలుసు? మాకు తెలియని విషయం నీకెలా తెలుసు? పిచ్చోడా, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావురా. మేమందరం చూడు ఎంత ఆనందంగా గడుపుతున్నావు, మాలో కలిసిపోవచ్చు కదా, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు? దేవుడే లేడయ్యా. లైఫ్ ఉన్నదే ఒకటి ఉన్నది ఒకటి జిందగీ, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి ఈ భూమి మీద పుట్టాం మనం. ఈ కాలంలో కూడా దేవుడేంటయ్యా నువ్వు అని చెప్పి ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారు, ఎంతోమంది ఎగతాళి చేసి ఉంటారండి. ఎన్ని అవమానాలు భరించుంటాడు నోవాహు, ఎన్ని నిందలు భరించుంటాడు నోవాహు. వీళ్ళందరూ ఇలా అంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమని ఉంటారు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నోవాహు ఎంతగా మోటివేట్ చేసినా, ఎంతగా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, చుట్టుపక్కల ఎంత ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇంపాక్ట్ అవుతారు కదా. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంపాక్ట్ అవుతారు. నాన్న ఎందుకు నాన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అడగచ్చు కదా తన కొడుకులు. అవకాశం ఉంది కదా. అలాగే తన భార్య వచ్చి అడగచ్చు కదా, ఎందుకండి మీరు నిజంగా అమాయకుల్లా కనబడుతున్నారండి, అసలు దేవుడు మాట్లాడారో లేదో మీతో, మీరు ఏదన్నా కలగన్నారేమో అని చెప్పి అడగచ్చు కదా. కానీ నిజంగా వాళ్ళ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ, అట్ ద సేమ్ టైం సొసైటీకి దేవుని వాక్యాన్ని చెబుతూ, దేవుని గురించి చెబుతూ ఎన్నో నిందలు అవమానాలు భరించిన వ్యక్తి ఎవరంటే నోవాహు. మనం బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇవన్నీ తెలియదు ప్రియులారా. మనం ఆ జీవితాల్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఎన్ని కష్టాలు పడి ఉంటారు భక్తులు. సింపుల్ కాదండి దేవుని కోసం బ్రతకడం అంటే. ఆ రోజు నోవాహుని ఎలాగైతే ఎగతాళి చేశారో ఈరోజు క్రైస్తవులు ఉన్న మనల్ని ఎగతాళి చేయట్లేదా సొసైటీ? రే యేసు ప్రభు రెండో రాకడ వస్తుందిరా, మారరా, నీ జీవితాన్ని మార్చుకోరా అని చెప్తుంటే అందరూ నవ్వుతున్నారా లేవట్లేదా? నవ్వుతున్నారు. ఏంటి యేసు ప్రభు రెండో రాకడ వస్తాడా? ఎలా వస్తాడు? మేఘాల మీద వస్తాడా? ఏ విమానం మీద రాడా అని ఎగతాళి చేయట్లేదా మనల్ని? సేమ్ ఆ కాలంలో జనాలు నీతిపరుడైనటువంటి నోవాహుని ఎలాగైతే ఎగతాళి చేశారో ఈ కాలంలో మనల్ని కూడా అదే విధంగా ఎగతాళి చేస్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నాను, అలా ఎగతాళి చేసినప్పటికీ కూడా, వాళ్ళని నిందించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ కూడా నీ భక్తిని నువ్వు వదులుకోకు, నీ భక్తిని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే నోవాహు జీవితంలో నువ్వు ఒక నేర్చుకుంటావు ఈరోజు. అదేంటో చూద్దాం. నోవాహు ఇలాగా వాడని చేస్తున్నాడండి. వాడని చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి. 7వ అధ్యాయం 14 చూడండి. ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి జంతువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టెయు ప్రవేశించును. ఏం చెప్పాడు? నాయన నువ్వు వాడు చేసిన తర్వాత మనుషుల్ని ఎలాగైతే పిలుస్తావో అలాగే పక్షులను కూడా పిలు. అప్పుడు ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షి, జంతువు, పురుగు ప్రతిదీ కూడా నీ నావలోకి వస్తుంది, నీ వాడలోకి వస్తుంది అని చెప్పాడండి దేవుడు. ఇప్పుడు మీరు ఆలోచించినప్పుడు ఆశ్చర్యపోయినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింహం వచ్చి ఉంటుందా? వాడలోకి వచ్చే ఉంటుంది. వాడలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉంది. నెక్స్ట్ జింకలు వచ్చే ఉంటాయా? ఎస్.
ఏనుగులు వచ్చే ఉంటాయా? వచ్చే ఉంటాయి. ఇంకా చూడండి, పెద్ద పెద్ద జంతువులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పక్షులు అయితే ఉన్నాయో, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి పురుగు, ప్రతిదీ కూడా నోవాహు వాడలోకి వెళ్ళినాయే కదా, వెళ్ళినాయే. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, సింహానికి జింకకి పడుతుందా? పడుతుందండి సింహానికి జింకకి? జింకను చూస్తే సింహం ఎలా పరిగెడుతుంది? వేటాడి చంపేస్తుంది. జింక సింహాన్ని చూస్తే ఎలా పరిగెడుతుంది? పరిగెట్టి బారిపోద్ది. అలాగే ఇప్పుడు చూడండి, కుక్కకి పిల్లలకి కూడా పడవు. మనకి సింపుల్గా మీకు అర్థం కావడానికి, కుక్కకి పిల్లలకి పడవు. ఇలా కొన్ని జంతువులకి పడదు కదండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, సింహానికి జింకకి పడినప్పుడు ఇప్పుడు ఈ సింహము జింక ఎక్కడున్నాయి? రెండూ కూడా ఎక్కడున్నాయి? నోవాహు వాడలోనే ఉన్నాయి. నోవాహు వాడలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ కరుచుకోవడం కానీ లేదంటే చంపుకోవడం కానీ చేయలేకపోవడం ఎలా సాధ్యమైంది? అంటే సింహం వెళ్ళి జింకను చంపకుండా ఎలా ఉండగలిగింది? జింకేమో సింహాన్ని చూసి పారిపోకుండా ఎలా ఉండగలిగింది? పక్షులు ఎలా ఉండగలిగే? పురుగులు ఎలా ఉండగలిగే? ఇన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఎలా ఉండగలిగే? అసలు ఎలా రాగలిగే? దీని అంతటిని మీరు ఆలోచిస్తే నిజంగా ఒక మనుషుల్లో లేనిది జంతువుల్లో ఉన్న క్వాలిటీ ఒకటి కనబడుతుందండి. అదేంటో తెలుసా? దేవుని మాట వినడం. ఎలా బ్రదర్ అంటారా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ప్రతి జంతువుకి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి జంతువు, ప్రతి పక్షి అన్ని ఓడలోకి వెళ్ళిపోయండి. ఇప్పుడు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత జంతువులు ఎలా మాట్లాడుకొని ఉంటాయి? మీరు మామూలుగా ఆలోచించండి. సింహం అని ఉంటుంది, ఏ జింక నువ్వు వచ్చావా? వచ్చాను. ఎవరు రమ్మన్నాడు? దేవుడు రమ్మన్నాడు. నన్ను కూడా రమ్మన్నాడు దేవుడు. మరి ఏంటి విషయాలు? నువ్వు నన్ను చంపేవు కదా. అమ్మ బాబాయ్, నేను ఇప్పుడు చంపేయకూడదు, నేను ఇప్పుడు చంపానంటే దేవుడు నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను సైలెంట్గా ఉండాలని చెప్పి దేవుడి మాటకి లోబడిన జంతువులు ఎక్కడ కూడా ఒకరి మీద అటాక్ చేసుకోకుండా ఉన్నాయండి. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఆలోచించినప్పుడు ఇవి నాకు అనిపించాయి, అంతేగాని ఎగ్జాక్ట్గా జరిగిందని నేను చెప్పట్లేదు. మీరు ఆలోచించండి, ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా ఎలా మాట్లాడుకుని ఉంటాయి. వీటన్నిటిని కూడా దేవుడే రమ్మన్నాడు. రమ్మన్నాడు. మనల్ని అందరినీ దేవుడే రమ్మన్నాడు. ఓకే, వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు ఏం చేసుకోకూడదు అనమాట, సైలెంట్గా ఉండాలన్నమాట. సైలెంట్గానే ఉండాలి. సరే, గప్చుప్ అంతే. అంటే దేవుడు చెప్పాడు కాబట్టి అవన్నీ చాలా సైలెంట్గా ఉంటాయండి. నిజంగా దేవుడి మాట, దేవుని యొక్క ఆజ్ఞ భూమి మీద ఉన్న జంతువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి కానీ విడేటంతగా మనిషి వినండి. ప్రకృతి మొత్తం దేవుని మాటకు లోబడుతుంది, కానీ ప్రియులారా మనిషి మాత్రం దేవుని మాటకు లోబడ్డు. అందుకే ఆ కాలంలో నోవాహు గొంతు చించుకొని చెప్పిన జంతువులు, పక్షులు, పురుగులు కూడా ఓడలోకి వచ్చాయి, కానీ మనుషులు రాలేదండి. ఒక్క మనిషి కూడా రాలేదంటే మీరు ఆలోచించండి. ఎవడో ఒక్కడైనా రావాలి కదండి. అంత గొంతు చించుకొని చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి అయినా రావాలి కదా. ఒక్క వ్యక్తి కూడా ఓడలోకి రాలేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు ఆలోచించండి. మనుషులు ఎంత కఠినంగా ఉన్నారు. జంతువులు విన్నాయి దేవుని మాట, పక్షులు విన్నాయి, ప్రతిదీ భూమి మీద ఉన్న ప్రతిదీ దేవుని మాట వింటుంది, కానీ మనిషి మాత్రం దేవుని మాట వినట్లేదు. ప్రియులారా ఆలోచించండి, ఆనాడు మనుషులు మాట వినకపోయేసరికి దేవుడు గాడిదతో కూడా బుద్ధి చెప్పించాడు. అలాంటి పరిస్థితులు మనకు రానివ్వకండి. ఒకవేళ మనం కూడా అదే పొజిషన్లో ఉన్నామా? దేవుడు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా మనం పాపంలోకి వెళ్ళిపోతున్నామా, పాపంలోకి మునిగిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎన్నో వాక్యాల ద్వారా, ఎన్నో పాటల ద్వారా, బైబిల్ చదివేటప్పుడు వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడా? నాయన, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీ జీవితాన్ని మార్చుకో, మంచిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి నీ గుండెల మీద చేసుకో, ఆలోచించు. ఒకవేళ నిజంగానే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే నువ్వు మారిపోవాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలను. ఎన్ని రోజులంట? 150 రోజులు. దేవుడు ఆకాశపు తూములు విప్పగా ఆకాశం నుంచి డైరెక్ట్గా వాటర్ వచ్చిందండి. డైరెక్ట్గా వాటర్ వచ్చి ఇంచుమించు 150 రోజులు భూమిని ముంచేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, భూమిని ముంచేస్తున్నప్పుడు నోవాహు వాడు అలా పైకి లెగిస్తున్నప్పుడు డోర్లు మూసాడని నోవాహు ఎంతమంది వచ్చి డోర్లు కొట్టుంటారు? వన్స్ ఒక్కసారి నోవాహు డోర్ని క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడానికి నో పర్మిషన్స్. మీరు ఆలోచించండి, ఈ కాలంలో కూడా మనం అలాగే ఉన్నామా? ఎంతమంది చనిపోయి ఉంటారు ఆ కాలంలో? ఎంతమంది దేవుని మాట ఎన్నిసార్లు చెప్పుంటాడండి నోవాహు? మారండి ఎన్నిసార్లు చెప్పుంటాడు? తను ఓడ చేస్తున్న ప్రతిరోజు చెప్పుంటాడండి. ఎవరైనా విన్నారా? వినలేదండి. వినకపోయి లాస్ట్కి ఏం తెచ్చుకున్నారు? 150 రోజులు ప్రచండ వర్షం కురిసింది, భూమి నిండిపోయిందండి. నాశనం అయిపోయారు, ప్రతి జనం నాశనం అయిపోయారు, ప్రతి ఒక్కడు మునిగిపోయాడండి, పాడైపోయాడండి, చచ్చిపోయాడండి. ప్రతి ఒక్కడు భూమి మీద ఒక్కడు కూడా మిగలకుండా చచ్చిపోయాడండి. అలాగే ఉంటుంది ప్రియులారా దేవుని కోపం. దేవుడు ఎన్నిసార్లు మనం హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు మనకు గద్దిస్తున్నా మనం మారట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి ఫిక్స్ చేస్తాడు దేవుడు. అందుకే దేవుడు ఒక వాక్యం చెప్పాడు, ఏంటది? ఎన్నిసార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా మరణించును. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా మరణిస్తామంటే, చచ్చిపోతామంటండి హఠాత్తుగా. చూడండి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అండి. భూమి మీద హఠాత్తుగా చచ్చిపోతాడు. ఎవరు నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఈరోజు ఏంట్రా పోతాడండి.
ఊరి మీద తిరిగి 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 సడన్గా లారీ కింద పడతావు. ఎందుకయ్యా? వినొచ్చు కదా. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడే నీ దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు పొందొచ్చు కదా. ఒకవేళ మారు మనసు పొందే విధిగా నోవాహు కుటుంబంలో నువ్వు రక్షింపబడతావు, మంచిగా బ్రతుకుతావు, దేవుడు క్షమిస్తాడయ్యా. నేను అదే చెప్తానండి, ఎన్నోసార్లు ప్రాధేయపడతాను. ఒకవేళ మీరు తప్పులు చేశారా, పాపాలు చేశారా, విడిచిపెట్టేయండి, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు అని చెప్తానండి. 150 రోజులండి, 150 రోజులు ప్రచండమైన వర్షం. మీరు బాగా ఆలోచించండి, ఈ 150 రోజులు కూడా నోవాహు ఏం చేసి ఉంటాడు? ఓడలో ఏం చేసి ఉంటాడండి? 150 రోజులు క్వారంటైన్ అనమాట. మనకు వచ్చింది కదా కరోనాలో క్వారంటైన్, ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అలాగే ఇక్కడ 150 రోజులు నోవాహు క్వారంటైన్ అనమాట. ఈ 150 రోజులు నాకు తెలిసి ఇంట్లో ఏం జరుగుంటుంది? జంతువులు, పక్షులు, పురుగులు, ప్రతిదీ. దాంతోపాటు నోవాహు కుటుంబం అందరూ కలిపి ఒకటేనండి, ఫ్యామిలీ ప్రేయర్స్. 150 రోజులు ఫ్యామిలీ ప్రేయర్సే. చక్కగా దేవుని వాక్యాలు చెప్పుకుంటూ, దేవుని గురించి చెప్పుకుంటూ, ఒక్కొక్క పక్షి గురించి, ఈ పక్షిని దేవుడు ఎలా చేసుంటారంటారు, ఎలా చేసుంటారని ప్రతిదీ దేవుని కోసం డిస్కషనే. మీరు ఆలోచించండి, ఇక్కడ నోవాహు కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులరా, బయట మునిగిపోయేటువంటి ఆ సమాజంలో మనం ఉండకుండా దేవుని కోసం భక్తిగా బ్రతికేటువంటి నోవాహు కుటుంబంలో మనం ఉండాలి. అదే నోవాహు కుటుంబం నేర్పింది. నిజంగా మీరు ఆలోచించిన అంత పెద్ద ప్రళయం నుంచి కూడా దేవుడు తప్పించాడంటే కేవలం వాళ్ళ యొక్క భక్తి. నిజంగా చెప్తాను, నీ భక్తి నీకుంటే, నీలో భక్తి ఉంటే, దేవుని మీద నీకు భక్తి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, రక్షిస్తాడు నిన్ను. ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు ఈరోజు తప్పించబడుతున్నావు. ఎందుకు తప్పించబడుతున్నావు ఆలోచించు. ఆనాడు నోవాహుని ఎలాగైతే తప్పించాడు, నిన్ను కూడా ఇంకా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఎన్ని కట్టిక చీకటి పరిస్థితులు నీకు ఏర్పడినా దానిలో వెలుగును పంచుతాడు దేవుడు నీకు. నిజమేండి, వెలుగును పంచుతాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబం రక్షింపబడుతుంది. మనందరికీ తెలుసు, నోవాహు కుటుంబం రక్షింపబడుతుంది. నోవాహు ఏమో ఒక కాకిని పంపిస్తాడు, అది వచ్చేస్తే తర్వాత పౌరాన్ని పంపిస్తాడు. పౌరాన్ని పంపించిన తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయిన తర్వాత అప్పుడు నోవాహుకి అర్థమైపోద్ది ఈ భూమి అంతా ఆరిపోయిందని గ్రహించినటువంటి నోవాహు ఏం చేస్తాడు? బయటకు వచ్చి ఏం కడతాడు? బలిపీఠాన్ని కడతాడండి. బలిపీఠాన్ని కట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నిజమే తండ్రి, ఈ లోకం మొత్తాన్ని అంతం చేసిన నీవు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్, నా కుటుంబాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తాడు నోవాహు. కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఇప్పుడు ఇంత కార్యాన్ని దేవుడు చేశాడు కదండి. ఇంత కార్యాన్ని దేవుడు చేసినందుకు దేవుడు ఆకాశంలో ఒక గుర్తు పెడతాడండి. 13వ వచనం, 9వ అధ్యాయము 13వ వచనం అండి. ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. 12 చదువుతాను. దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. ధనుస్సు, ఏ ధనుసు? అది ఇంద్రధనుస్సు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి ఒక ఇంద్రధనుస్సు చూస్తుంటే నీకు ఒకటే గుర్తుకు రావాలి, ఆ రోజు నోవాహుని కాపాడినటువంటి దేవుడు గుర్తుగా పెట్టింది ఏంటంటే ఇంద్రధనుస్సు అండి. ఎందుకు తెలుసు? ప్రతి చోట దేవుని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడైనా ఒక అద్భుతాన్ని చేశాడంటే అక్కడ ఒక గుర్తును పెడతాడండి. ఎందుకంటే దాన్ని మరిచిపోతాడు. మనిషి అనేవాడు మరిచిపోయేవాడు. తరాలు గడిచే కొద్దీ దాన్ని మరిచిపోతామని దేవుడు ఒక గుర్తును పెడతాడు. అలాగే నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడుకొని దేవుడు ఒక నిబంధన చేసుకుంటాడు. ఇంకెన్నడూ కూడా భూమిని నేను ఇది చేయనని చెప్పి నిబంధన చేసుకొని ఆ నిబంధన ప్రకారంగానే ఇక్కడ ఏం చేస్తాడంటే ధనుస్సును పెడతాడు, ఇంద్రధనుస్సును పెడతాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబానికి దేవుడు ఆజ్ఞిస్తాడు, మీరు అందరూ ఫలించి అభివృద్ధి చెందండి, నీ నుంచి నా సంతానాన్ని నేను రప్పించుకోవాలనుకుంటున్నాను, నీలాంటి భక్తిపరుడి నుంచి నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను అని చెప్పి నోవాహుని ఏర్పరచుకొని మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్తాడు. అలాగే నోవాహు కుటుంబం 8 మంది కూడా రక్షింపబడతారండి. దేవుని యందు రక్షింపడి ఎంతగానో మంచిగా బ్రతుకుతారు. చివరికి తన జీవితం మొత్తం అయిపోయిన తర్వాత నోవాహు గారు చనిపోతారండి. 9వ అధ్యాయం 28వ వచనం. ఆ జలప్రవాహం గడిచిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అంటే 950 ఏండ్లు బ్రతికి నోవాహు చనిపోయాడండి. ఈరోజు నోవాహు జీవితాన్ని చూసినటువంటి మనం ఏం నేర్చుకున్నాం? మీరు ఆలోచించండి. చెడ్డగా బ్రతికేటువంటి లోకంలో కూడా ఒకవేళ మనం మంచిగా బ్రతికినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాగే నోవాహుని చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ధర్మశాస్త్రమే లేనటువంటి కాలంలో దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా మనకు నోవాహు గారు కనబడుతున్నారండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ తప్పు చేస్తున్నా, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ తప్పుని ప్రేరేపిస్తున్నా కూడా తప్పు చేయలేనటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? నోవాహు కనబడుతున్నాడు. ఈరోజు నోవాహుని చూసి నేను నేర్చుకోవాలి. నిజమే తండ్రి, ఈ లోకమంతా పాడైపోయింది తండ్రి, ఈ పాడైపోతున్నటువంటి లోకాన్ని చూసి నేను పాడైపోతున్నాను తండ్రి,
నిజమే తండ్రి. ఒక వ్యక్తి రీల్స్ చేస్తుంటే నాకేం తక్కువ, నేను రీల్స్ చేస్తానని చెప్పి రీల్స్ చేస్తున్నాను. సినిమాలు చూస్తున్నాను, నా ఫ్రెండ్ సినిమాకి రమ్మంటే నేను వెంటనే వెళ్ళిపోతున్నాను. పాడు చిత్రాలని నా ఫోన్లో చూస్తున్నాను. పాడు ప్రపంచంలో నేను బ్రతుకుతున్నాను, నేను పాడైపోతున్నాను తండ్రి. నిజమే తండ్రి. నోవాహులని నేను బ్రతకలేకపోతున్నాను తండ్రి. కానీ ఈరోజు నేను తెలుసుకున్నాను తండ్రి, నోవాహులని నేను బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను తండ్రి. నా జీవితాన్ని మార్చుకుని నా కుటుంబం అంతటినీ నేను కాపాడాలనుకుంటున్నాను తండ్రి అని చెప్పి దేవుణ్ణి మీరు అడగండి. మీ జీవితాన్ని మార్చుకోండి ప్రియులారా. నిజంగా దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక ఇది. నిజంగా నోవాహు కాలంలో మీరు చూడండి, ఎంతోమంది నాశనం అయిపోయారండి. దేవుడు చూస్తాడు, ఎన్నోసార్లు మనకు సువార్త చెబుతాడు. మారకపోతే మనల్ని మొత్తుతాడు. ఆలోచించండి. ఈరోజు నీకు ఒక రోగం వచ్చిందని ఆలోచించు, నీకు ఏదైనా ఒక వ్యాధి ఉందా ఆలోచించు. దేవుడు నిన్ను ఎందుకో మార్చాలనుకుంటున్నాడు. ఇంకా నిన్ను క్షమించి భూమి మీద బ్రతికించుంచాడంటే దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు, ఇంకా కావాలనుకుంటున్నాడండి. ఎన్నో సంవత్సరాలు కావాలనుకున్నాడు వాళ్ళందరినీ. నోవాహు ద్వారా మార్చుకోవాలనుకున్నాడు, కానీ మారలేదు. చివరికి అంతమైపోయారు. మీరు ఆలోచించండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాము? మంచిగా బ్రతికే పొజిషన్లో ఉన్నామా, పాపాలు చేసే పొజిషన్లో ఉన్నామా? ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో, ఒకవేళ నువ్వే ఆలోచించుకో, నీ హార్ట్ మీద నువ్వే చేసుకుని ఆలోచించుకో. నీ జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నావు నువ్వు? ఎన్ని వాక్యాలు వింటున్నా నీ మనసు మారట్లేదా? ఎన్ని సందేశాలు దేవుడి దగ్గర నుంచి నీకు వస్తున్నా, ఎన్ని హెచ్చరికలు దేవుడు నీకు ఇస్తున్నా మారట్లేదా? ప్రియులారా, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దయచేసి మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మారిపోండి. ఈరోజు మీరు మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి నేను మంచిగా బ్రతుకుతాను తండ్రి, నా జీవితాన్ని మార్చుకుంటాను తండ్రి అని ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకో. నోవాహు జీవితంలో నోవాహుని దేవుడు ఎలాగైతే కాపాడాడో నిన్ను కాపాడతాడు. నోవాహును బట్టి తన కుటుంబాన్ని ఎలాగైతే రక్షించాడో దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నిజంగా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నువ్వు నిజంగా మారు మనసు పొంది మంచిగా బ్రతికితే దేవుడు ఎన్నో దీవెనలు నీకు దీవిస్తాడు. తన కృపను నీకు తోడుగా ఉంచుతాడు. తను ఎప్పుడు నీతో నడుస్తాడు. దేవునితో ఎలాగైతే నోవాహు నడిచాడో దేవుడు నీతో కూడా నడుస్తాడు, నీతో కూడా ఉంటాడు. కానీ మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపా సమాధానాలు నీ కుటుంబం అంతటా పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకంలో తండ్రి ఎంతగానో పాపాలు చేస్తూ బ్రతికినటువంటి వ్యక్తులం తండ్రి. ఈ లోకాన్ని చూసి మేము మోసపోతున్నాం తండ్రి. ఈ లోకమంతా పాడైపోయింది తండ్రి. దాన్ని చూసి మాకు ఏమి కాదులే, మేము తప్పులు చేద్దాంలే అని చెప్పి తప్పులు చేస్తాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈరోజు మాకు తెలియజేశారు తండ్రి. ఆ కాలంలో తండ్రి ఎన్నో హెచ్చరికలు పొందుకున్నప్పటికీ కూడా తండ్రి మారలేనటువంటి మనుషులు మీరు ఎంతగానో శిక్షించారు తండ్రి. కానీ మేము అలా ఉండం తండ్రి. మా జీవితంలో మేము మార్చుకుంటాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు మేము చేసిన తప్పులన్నీ మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి. నోవాహులా మేము మంచిగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని తండ్రి, ఇప్పటివరకు నీ మాటలు వినటువంటి నీ పిల్లల ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.